భారతదేశంలో ఉన్నటువంటి జనాలు సురక్షితంగా సంరక్షణగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రాణ త్యాగాలను సైతం లెక్క చేయకుండా వారైతే ఈరోజు మన భారతదేశం కోసం అయితే పోరాడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7. మొన్నటి నుంచి భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం గురించి, పహల్గామ్లో జరిగినటువంటి 26 మందిని అక్కడున్నటువంటి ఉగ్రముఖులు ఏ విధంగా మట్టుపెట్టారు, ఏ విధంగా కాల్చి చంపారు అనే విషయం అయితే మనందరికీ తెలిసిందే. దీనిపైన భారత ప్రభుత్వము అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏ విధంగానైతే పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ తోక ముడుచుకునే విధంగానైతే విజయం సాధించి పాకిస్తాన్లకు తగిన బుద్ధి చెప్పింది భారత్. సో ఈ విషయాన్ని పక్కకు పెడితే ఈరోజు ఏమైందంటే నిన్న రాత్రి పాకిస్తానీలు భారతదేశం మీదనైతే మిసైల్స్ని అయితే ప్రయోగించారు. ఎందుకంటే భారత్ ఆర్మీ మీద ప్రయోగించి భారత్ యొక్క ఆర్మీని తునాతునకలు చేసే విధంగా వాళ్ళు ప్రయోగించినటువంటి ఏవైతే మిసైల్స్ ఉన్నాయో ఆ మిసైల్స్ని భారత్ ఆర్మీ డిఫెన్స్ను వాళ్ళు గాలిలోకి రాకముందుకే గాలిలోనే పేల్చేసి పాకిస్తాన్ కుక్కల యొక్క ఐడియాలజీని, పాకిస్తాన్ యొక్క మిసైల్స్ని గాలిలోనే పేల్చి వాళ్ళను తోక ముడుచుకునే విధంగానైతే ఇండియన్ ఆర్మీ అనేది సాయశక్తులా ప్రయత్నించి వాటిని గాలిలోనే పేల్చేసింది. సో అదేవిధంగా 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ పైన యుద్ధం తర్వాత భారత్ మళ్ళీ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్లోని కరాచీ పైన దాడి చేసి విజయాన్ని సాధించింది. సో ఇలా భారతదేశము పాకిస్తాన్ అనే కరాచీ పైన దాడి చేసిన విషయం మీదనైతే అక్కడ ఉన్నటువంటి పీటీఐ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి పీటీఐ కార్మికులైతే ఆందోళన చేస్తున్నారు, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే భారత సైన్యము పాకిస్తాన్ సైన్యాన్ని మటుమాయం చేసి మట్టి కరిపిస్తున్న తరుణంలో వాళ్ళైతే అక్కడ ఆందోళనలు చేపట్టే విధంగానైతే చేస్తున్నారు. సో ఇదంతా జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో మునీర్ అలీ భారతదేశం యొక్క ఆర్మీకి సరెండర్ కావడం జరిగింది. భారతదేశ ఆర్మీ ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకుంటే ఇంకొక విషయానికి వెళ్తే భారతదేశం యొక్క ఆర్మీ సైన్యము పాకిస్తాన్ పైన మెరుపు దాడి చేసిన తరుణంలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కాపాడే ప్రయత్నంలో ఆయనను ఒక బంకర్లోకి వెళ్ళి దాక్కోమని ఆయనకు ఫుల్ సెక్యూరిటీగా పాకిస్తాన్ ఆర్మీ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ భయపడింది, భారత ఆర్మీ ఎక్కడ వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ను చంపేస్తారో కాపాడుకునే విధానంలో వాళ్ళు బంకర్లో దాచిపెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ భారత ప్రజలను కాపాడే విధానంలో భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి భారతీయులను వేరే ప్రాంతాలకు సురక్షితంగా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక విషయం చెప్పుకోవాలంటే భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ పోలీసులందరూ ముమ్మరం సిద్ధం చేసుకొని అందరూ మూకుముడిగా ఒకటే దగ్గర గ్యాదర్ కావడం జరిగింది. ఎందుకంటే యుద్ధం అనేది పాకిస్తాన్ నుంచి ఏ మూలన వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళైతే ముందస్తు చర్యలకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ది గేట్ వే ఆఫ్ ఇండియా గేట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మూసేయడం అయితే జరుగుతుంది. సో చూశారు కదా, భారత్కు పాకిస్తాన్కు యుద్ధం మరి ఒకసారి జరుగుతుందా, లేదంటే పాకిస్తాన్ ఎగరవేసినటువంటి 9 డ్రోన్లను భారత్ పసిగట్టి ఆ డ్రోన్ మూకలను పటాపంచలు చేసుకుంటూ 9 డ్రోన్లను కూడా నాశనం చేసే విధంగా భారత ఆర్మీ విజయాన్ని అయితే సాధించింది. సో చూశారు కదా భారతీయులారా, నిజానికి పాకిస్తానీలు భారతదేశం మీద యుద్ధం చేస్తే ఆ యుద్ధంకు ఇండియన్ ఆర్మీనే కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కొంటారో సో అన్నిటికీ
సిద్ధంగా ఉండాలి. సో యుద్ధం అనేది ఎప్పుడు మనకు చెప్పి రాదు కాబట్టి యుద్ధము ఏ ప్రాతిపదికన వచ్చినా కూడా దానికి భారతదేశం యొక్క ఆర్మీ పదింతలు ముందే ఆలోచించి పాకిస్తానీ యొక్క ఆర్మీని ఏ విధంగా అంతం చేయాలి అనే ఆలోచన మీదే ఈరోజైతే భారతదేశం యొక్క ఆర్మీ పనిచేస్తుంది. నిద్రాహారాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి జనాలు సురక్షితంగా సంరక్షణగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రాణ త్యాగాలను సైతం లెక్క చేయకుండా వారైతే ఈరోజు మన భారతదేశం కోసం అయితే పోరాడుతున్నారు. సో ఈ సందర్భంలో భారతదేశం యొక్క ఆర్మీకి జై జవాన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.